తన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సిబిఐ ఈడీ దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరపనుంది. ఈ కేసుపై జూలై 20న విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం సిబిఐ ఇచ్చిన సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల దర్యాప్తు పురోగతిని వివరిస్తూ కొత్త అఫిడవిట్ను సిబిఐ అధిపతి లేదా జాయింట్ డైరెక్టర్ స్వయంగా దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏదైనా ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేష్ సిసిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై దాదాపు 2 గంటల పాటు ఇన్ ఛాంబర్ విచారణ జరిగిన తర్వాత దర్యాప్తు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.